ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి చూడండి, పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవతా సంబంధించింది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి, అసలు ఏ ఏ విధాలుగా చేసుకోవాలి, ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా, రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది, ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఎక్కువగా ఈ సంవత్సరంన్నర కూడా అమావాస్యల సమయంలో స్వయంపాకంతో పాటు మంగళవారాలు కందులు ఇవ్వడం కూడా మీకు పితృదేవత అనుగ్రహాన్ని వచ్చేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెండో స్థానంలో రాహు సంచరిస్తూ అష్టమంలో కేతు సంచరిస్తున్నాడు. ఇది రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఎటువంటి వాటి మీద దీని ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ అని కాదు, ఆల్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆస్ట్రాలజీలో పాజిటివ్ నెగిటివ్ కాదు. ఎటువంటిది అంటే, ఒకటి భూమూలక ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. భూమి మూలక ధనయోగము. ఏది ఆన్లైన్ త్రూగా, అది కూడా మరలా ఇదే భూ సంబంధించిన విషయంలో యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో ఏదైనా ఒక స్ట్రక్ అవ్వడం, అంటే మీకు ఏదైనా టీచింగ్స్ ద్వారా లేకపోతే కొంతవరకు భూముల ద్వారా, లేనట్లయితే ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ల ద్వారా ధనయోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్లో చేసే బిజినెస్ ద్వారా ధనయోగం ఇస్తుంది. కాకపోతే యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఎందుకంటే అష్టమంలో కేతు అది భూతత్వ రాశి కాబట్టి యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు మనం చూడండి, వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏదో నిద్ర వస్తుంది గబుక్కుమని, లేకపోతే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి. ఇటు వెళ్తాడేమో అనుకుంటా, ఆయన అడుగు తిరుగుతూ మనం ఇంకో రకంగా వెళ్ళి టక్ అనేదో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం వల్ల, ఫోన్ మాట్లాడుతూ వెహికల్ నడపడం వల్ల, అసలు ఎవరూ నడపకూడదు, బట్ వీళ్ళు అసలు చేయకూడదు. బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రోన్ సైన్ ఏదైతే ఉందో, అష్టమ స్థానం ఏదైతే ఉందో, అది బుధరాశులే కేతు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఒక ఆఫీస్ కానీ, షాప్ కానీ, ఒక హోటల్ కానీ డైరెక్ట్గా పెట్టడం కంటే కూడా ఆన్లైన్లో చేయడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ రెండులో రాహు ఉన్నాడు కాబట్టి, అది ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఎనీ బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఆన్లైన్లోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో, పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు, మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి? సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకి శాస్త్రాల్లో ఏంటంటే, మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం, ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే. కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి, ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి, ఒకటి. రెండవది, మీకు స్వయం పాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా, రెండవది. ఇక మూడవది ఏమిటంటే, కొంతమంది ఏమండి నేను స్వయం పాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరని ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి? నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని వదలవచ్చు, మూడవది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.
ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము, పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు, దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి. అది ఏ ఏ రకాలుగా? గోసేవ చేయడం ద్వారా, గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా, ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా, అంటే మీ డొనేషను, మీ యొక్క సహకారము, మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా. మూడోది ఏమిటి అంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా, అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు, మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, దీంతో పాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు, రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు, ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1 సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేతు, బికాజ్ ఆఫ్ కేతువు ధనస్సులో ఉన్నాడు, రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతిని, చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి, కాసేపు అమ్మవారిని, కాసేపు స్కందుడిని తలుచుకొని నిద్ర లేవండి. దాంతోపాటు ఈ సంవత్సరంన్నర పాటు, అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడు కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి. సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక్కసారి 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం పితృదేవత ఏ నమః అనుకోండి చాలు. వారి పేరు మీద ఏదైనా దానం చేయడం, పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి ఇవ్వండి పర్వాలేదు. ఒక బట్టో, ఒక అన్నం ప్యాకెట్టో, ఒక నీళ్ళ బాటిలో, లేదా ఒక పాల ప్యాకెట్టో ఏదైనా ఇవ్వండి. ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి, పితరులకు అందుతుంది. ఇలా చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము, ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది, ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా, మాయాకారకుడు, కాలపురుషుడు అంటూ ఉంటారు. అంటే వాళ్ళేమీ శత్రువులను కాదు, ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు అవి చేస్తున్నాయి. కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.